బ్రదర్ ఎట్లా సినిమా? అన్ప్రెడిక్టబుల్ భయ, అసలు ఏం అర్థమైతలేదు. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సీక్వెన్స్ కానీ అంతా చాలా బాగా తీశారండి. మళ్ళీ శంకర్ గారు ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాతో. చాలా బాగా తీశారు. ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా. ఈ సంక్రాంతికి అందరూ వచ్చి చూసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఎస్జే సూర్యకి రామ్ చరణ్ మధ్య సీన్స్ ఎలా ఉన్నాయి? ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై ఎస్జే సూర్య అండి. రామ్ చరణ్ కూడా ఎక్కడా తగ్గలేదు. ఆయనతో పాటు ఆయనకి పోటీగానే ఎస్జే సూర్య ఫైట్ చేసి ఇచ్చారు. ఇద్దరు కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ చాలా ట్విస్ట్లు ఇచ్చాయి శంకర్ గారు. కంపల్సరీ థియేటర్ లో చూడాల్సిన మూవీ ఫ్యామిలీతో. సో ఓవరాల్ గా ఫ్యాన్స్ కి మంచి పండుగ. yes sure it's a game changer for this సంక్రాంతి. ముందుగానే వచ్చింది. ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండ్ అది గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ అంతే. ఆ గేమ్ చేంజర్ కరెక్ట్ లైన్ చూసి పెట్టాను. నిజంగా ఆ సినిమాకి ఆ గేమ్ చేంజర్ కరెక్ట్గా గేమ్ ఇటు అటు కాదు, కరెక్ట్గా ఫైట్ అయితే చెప్పలేము. మాటలు కూడా రాదు. ఆ రకంగా సినిమా అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. యాక్షన్ పరంగా కానీ యాక్షన్ ఓకే, యాక్షన్ అన్బీటబుల్. ఓకే, ముఖ్యంగా సినిమాని చూడడానికి మెయిన్ ఎస్జే సూర్యని చూడడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా రామ్ చరణ్ యాక్షన్ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సన్నివేశాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది అన్న సినిమా మాత్రం. ఫుల్ ఫైట్, ఎస్జే సూర్య యాక్టింగ్, ఐ లైక్ ఇట్ లాట్. ఓకే, సో అంటే కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయి అనుకుంటున్నారు మీ లెక్క ప్రకారం? ఒక 800-900. ఓకే, భారీ హిట్ అనుకుంటున్నారా? భారీ హిట్, భారీ హిట్, చాలా బాగుంది. శంకర్ రేంజ్ సెట్ అయింది. భారతీయుడు 2 తర్వాత ఓకే ఇప్పుడు నార్మల్ రేంజ్లో ఉన్నాయి సినిమాలు. భారతీయుడు, అదే విధంగా అపరిచితుడు, అంతే ఒక్కడే రోబో ఆ రేంజ్ అనిపిస్తుంది. అంతే. ఓకే, బాగా అనిపించిందండి. అంటే మన రియల్ లైఫ్ లో ఎలాగలా చూడలేంగా, బాగుంది. ఏం నచ్చిందండి రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుందండి. చాలా ఆయనది ఇంక చెప్పక్కర్లేదు కదా, బాగుంది. వాళ్ళిద్దరు చూడడానికి వస్తున్నారు. బాగుంది. మీరు అది అసలు అడగక్కర్లేదు, బాగుంది. బాగుందండి. సాంగ్స్ కన్నా స్టోరీ బాగుంది. యాక్చువల్లీ యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగా చేశారు. బాగుందండి. అంటే ఒక దగ్గర ఆయన సూర్యనే ఇమిటేట్ చేస్తారు లాస్ట్లో, అది చాలా బాగుంది. లేదండి, అందరూ చూడాలి కదా, ఇప్పుడే బయటకు చెప్పేసేలా. థ్యాంక్ యూ. సాంగ్స్ ఏమో అండి అంత మాకు అనిపించలేదు. శంకర్ గారు ఒక మాటతో చెప్పాలంటే ఎగ్జాక్ట్గా హాలీవుడ్ ఏ విధంగా చూపించగలిగే డైరెక్షన్ అంత మంచిగా తీశాడు. సాంగ్స్ చూసి అంటే శంకర్ గారు మూవీస్ భారతి 2 అనుకోండి, అందరూ ఒక వైబ్ అనేది ఉంది. ఎట్లుంటుందో ఏం చేస్తాడో అనే ఒక వైబ్ ఉంది. ఆ వైబుని ఈ మూవీతో టర్న్ చేసి ఒక హాలీవుడ్ రియాక్షన్లో ఎట్లయితే మనం చూసామో సాంగ్స్ అదే క్లిప్ పట్టుకొచ్చాడు. టేకింగ్ నెంబర్ 1గా తీశాడు. గుడ్ మెసేజ్ ఇచ్చాడు. బేసిక్గా ఒక మూవీ అనేది ఒక హాఫ్లో ఒకలా ఉండిద్ది, ఇంకో హాఫ్లో ఇంకోలా ఎత్తుకుంటుంది. అంటే కాన్సెప్ట్ మొత్తం ఒకేలాగా ఎత్తుకోవడానికి ఇది మాస్ కాదు, ఇది క్లాస్ అండ్ ద గుడ్ మెసేజ్, గుడ్ కమ్యూనికేషన్ అనేది తీసుకొచ్చాడు. పెన్ తలుచుకుంటే ఏదేం చేసిద్ది, పెన్ ఈజ్ ఎ పవర్ అని రామ్ చరణ్ చెప్పగలిగాడు. డైలాగ్ ఉంది, మంత్రి ఏదైనా పొలిటికల్ గా 5 సంవత్సరాలే ఉంటుంది, పెన్ పొలిటికల్ గా 5 సంవత్సరాలే ఉంటుంది. లాయర్ అదే ఐఏఎస్ అనేది రిటైర్డ్ అయ్యేదాకా ఉంటుంది, రిటైర్డ్ ఉంటుంది. సో ఫైనల్ గా ఏంటంటే అన్న ఓటు అందరు యూటిలైజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ చెప్పాడు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడ న్యాయం జరిగిద్దో బ్రహ్మాండంగా నీట్ గా తీశారు. నేను చెప్తున్నా ఇది సంక్రాంతికి హిట్ కొట్టాడు రామ్ చరణ్. అదే హిట్ కలెక్షన్స్ అనే అన్న ఎప్పుడైనా సరే ఒక బెనిఫిషియల్ పాజిటివ్ వైబ్ వచ్చింది అనుకో ఆటోమేటిక్ గా కలెక్షన్స్ వస్తాయి. కామన్ ఇది. అంటే టాలీవుడ్ అయినా కదా, ఏ వుడ్ అయినా ఇండియా కావచ్చు లేకపోతే హాలీవుడ్ ఎక్కడైనా కావచ్చు, నా బ్రహ్మాండంగా తీశాడన్నా. నేను ఒక మాట చెప్తున్నా, సాంగ్స్ మాత్రం బీజిఎం సినిమా ప్రాణం పోసింది, చంపాడు. నేను చెప్తున్నా 1 వాటితో చెప్పాలంటే బీజిఎం బ్రహ్మాండంగా చెప్పాడు.